Day 2. Good morning, guys. Hi guys, this is me Sanjana and welcome to my channel. I make content on lifestyle, fashion, fitness, travel, beauty. 2 o'clock అయింది. జస్ట్ అప్పుడే నిద్ర పట్టినట్లు అనిపించింది. అప్పుడే టైం అయిపోయింది. అండ్ ఇప్పుడు మనకి మార్నింగ్ అభిషేకం ఉంది, దానికి మనం రెడీ అయి వెళ్ళాలి. సో ఫస్ట్ లెట్ మీ స్టార్ట్ దిస్ వ్లాగ్. లెట్స్ గెట్ ద వ్లాగ్ స్టార్టెడ్. క్విక్గా ఫ్రెష్ అయ్యి మీతో నేను రెడీ అయ్యేటప్పుడు మాట్లాడతాను. జీవితంలో ఏం మర్చిపోకపోయినా సన్ స్క్రీన్ మాత్రం మర్చిపోకూడదు. ఏమత్తమ్మా? కరెక్ట్ కదా? ఎండకైనా దేనికైనా కూడా. అత్తమ్మ రెడీ అవుతుంది, ఇక్కడ నేను రెడీ అవ్వాలి. ఇప్పుడు ఎండ నుంచి మనకు ప్రొటెక్షన్ కదా. మా మమ్మీ రెడీ అవుతుంది గాయ్స్. తిప్పి చూపించాను. సన్ స్క్రీన్, మాయిశ్చరైజర్ అండ్ ఐమ్ డన్. సన్ స్క్రీన్ ఒక్కటి వేసుకుంటే వాట్ ఇస్ దిస్ గ్లో? నేను నీకు చెప్పేది వద్దు, నువ్వు వేసుకునేది వద్దు, గమ్మునుండు. కానీ మీ మామయ్య కూర్చుకుంటున్నావు, మామయ్య కూర్చొని ఇప్పుడు మళ్ళీ ఆర్డర్ చేసి. యాక్చువల్లీ ఇక్కడ ఏం జరుగుతుందంటే, నేను మా అత్తమ్మకి మమ్మీకి సన్ స్క్రీన్ గురించి చెప్తున్నాను. అండ్ రిటర్న్లో మా అత్తమ్మ మా మావయ్య మీద కంప్లైంట్ చేస్తుంది, నావన్నీ మీ మావయ్య వాడతారు అని. అండ్ ఆల్సో చాలా మందికి ఉండే డౌట్ ఏంటంటే, మేము సన్ స్క్రీన్ వాడుతున్నాం కానీ ట్యానింగ్ తగ్గట్లేదు. ఎందుకంటే మీరు రైట్ అమౌంట్ ఆఫ్ సన్ స్క్రీన్ అప్లై చేయటం లేదు. 3 ఫింగర్ రూల్ యూస్ చేయండి అండ్ మీ సన్ స్క్రీన్ లో 50+ ఉండేలా చూసుకోండి. 100% మీ ట్యానింగ్ లో ఇంప్రూవ్మెంట్ చూస్తారు. అండ్ దిస్ ఇస్ ద ఫైనల్ లుక్ అండి. చాలా సింపుల్ గానే రెడీ అయ్యాను అండ్ అందరూ రెడీ అయిపోయారు అండ్ మేము స్టార్ట్ అయిపోయాం అనమాట దర్శనంకి. అప్పటికి మార్నింగ్ ఒక 3:30 అనుకుంటా. ఇక్కడ చూడండి అసలు ఎంత మంది జనం. అసలు మా డాడీ కూడా నాకు అదే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. సో ఏం చెప్తున్నారంటే, ఇప్పుడంటే పెంచల్కోన చాలా డెవలప్ అయింది కానీ ఒకప్పుడు ఇంతంతా లేదు ఫెసిలిటీస్ అక్కడ. అండ్ ఒక 40-50 ఇయర్స్ బ్యాక్ అంతా వచ్చినప్పుడు ఇలాగే అలా రోడ్ మీద పనుకునే వాళ్ళం మేము కూడా అని చెప్తున్నారనమాట. అంటారు కదా, ఎంత ఎదిగినా ఒదిగే ఉండు. మనకి ఈ రోజు చాలా ఫెసిలిటీస్ ఉంది, అంత మాత్రాన పాత రోజులను ఎప్పటికీ మర్చిపోకూడదు. బికాస్ ద డేస్ దట్ బ్రేక్ యూ ఆర్ ద డేస్ దట్ మేక్ యూ. అండ్ ఇక్కడ మేము దర్శనం ఫినిష్ చేసుకున్నాం. చాలా చాలా మంచి దర్శనం జరిగింది. స్వామి యొక్క నిజరూప దర్శనం జరిగింది. ఇంకా గుళ్ళో వీడియో తీయకూడదని నేనేం తీయలేదు. స్వామి దర్శనం చేసుకున్నాక ఆదిలక్ష్మి అమ్మవారి దర్శనం చేసుకోవాలి. యాక్చువల్లీ చాలా మంచి దర్శనం జరిగింది. నేను చాలా బ్లాంక్ అవుట్ అయిపోయాను, అస్సలు రికార్డ్ చేయడమే మర్చిపోయాను. అందుకే పాత క్లిప్స్ పెడుతున్నాను. ఇక్కడ అమ్మవారి గుడి దగ్గర ఒక చెట్టు ఉంటుంది. మీ లైఫ్ లో ఏం ప్రాబ్లమ్స్ అయినా, ఎటువంటి ప్రాబ్లమ్స్ అయినా కూడా మీరు ఇక్కడికి వచ్చి మొక్కుకొని ముడుపు కడితే ఎలాంటి ప్రాబ్లమ్స్ అయినా మీకు తొలగిపోతాయి. మీరేం కోరుకుంటే అది తీరుతుంది. అసలు పెంచలకోన అనే పేరు రావడానికి ముందు పెంచలకోనని పెనుశిల అని అనేవాళ్ళు, కానీ కొంతకాలానికి దాన్ని పెంచలకోనగా మార్చారు. కానీ ఇప్పటికీ కూడా పెనుశిల లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రం అనే అంటారు. అండ్ ఇక్కడ స్వామి గుడి ఎదురుగా ఆంజనేయ స్వామి గుడి ఉంటుంది. ఆదిలక్ష్మి అమ్మవారి దర్శనం తర్వాత ఆంజనేయ స్వామిని దర్శనం చేసుకోవాలి. అండ్ ఈ ముగ్గురి దర్శనం చేసుకున్నాక దీంతో అయిపోయేసింది. ప్రతి గుళ్ళోనూ స్వామిని తీరా చూసుకున్నాం. మంచి దర్శనం జరిగింది. నా ఫేస్ చూస్తే మీకే అర్థమైపోతుంది ఎంత మంచి దర్శనం జరిగిందో. అండ్ ఇక్కడ చూడండి, ఆ క్లౌడ్స్ వల్ల గుడికి ఎంత అందం వచ్చిందో, ఎంత బాగుందో.
సో మమ్మీ ఎవ్రీ ఇయర్ గుడికి వెళ్ళినాక అక్కడ గాజులు తీసుకుంటుంది ప్రసాదంతో పాటు అందరికి ఇవ్వడానికి. అండ్ ఈ ఇయర్ అత్తమ్మ వాళ్ళు ఇక్కడే ఉన్నారు కాబట్టి ఇక్కడే ఇద్దామని షాపింగ్ చేస్తున్నారు. అండ్ ఈ చిన్ని గాజులు ఎవరికో చెప్పండి. నాకు ఒక 1.5 year old నీస్ ఉంది, తన పేరు దియా, తన కోసం చూస్తున్నారు. వీళ్ళు ముగ్గురు ఇక్కడ షాపింగ్ చేస్తుంటే వాళ్ళిద్దరూ అక్కడ టైర్డ్ అయిపోయి కూర్చుండిపోయారు. అసలు నిద్ర లేకపోయే లోపల అందరిమీ టైర్డ్ అయిపోయాము అసలు. అమ్మా ఫోటో బాగా రాదమ్మా, అవేమని రాయాలమ్మా. అడవిలో చిక్కి అపరూపమైన పండు పాలపండు ఇప్పుడు దొరకదు, సీజన్లో దొరికేది. ఇయర్లీ వన్స్ యూ గాట్ ఇట్, యూ కెన్ టేక్ అండ్ ఎంజాయ్. ఓకే మ్యామ్. థ్యాంక్ యూ. దాన్ని పాలపండు అంటారంట. నాకు అస్సలు తెలియదు, నేను ఎప్పుడు చూడలేదు, తినలేదు. సో మా అత్తమ్మ ఇలా నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారనమాట అమ్మాయి వాళ్ళలాగా. బ్యాక్ టు రూమ్. అండ్ ఈరోజు జరిగింది దర్శనం జన్మధన్యం అనే ఒకలాంటి దర్శనం. నిజంగా నిజరూప అభిషేకం ఇంత బాగుంటుందని నాకు తెలీదు. దిస్ ఇస్ మై ఫస్ట్ టైం. చాలా చాలా బాగుంది. అండ్ మంచి దర్శనం అయింది, మంచిగా అంతా జరిగింది. అండ్ నౌ ఇట్స్ టైమ్ టు గో బ్యాక్ టు బెంగళూరు. అండ్ కరెక్ట్గా మేము స్టార్ట్ అయ్యేటప్పుడు వాన పడింది. సో దేవుడి బ్లెస్సింగ్స్ అనే అనుకున్నాం. అండ్ అదయ్యాక లంచ్కి సుబ్బయ్య గారి హోటల్కి వచ్చేసాం. మేము లంచ్ టైంలో వచ్చాం కాబట్టి ఏం లేదని ఒక 45 minutes అయినా వెయిట్ చేసాం. బట్ లంచ్ టైం దాటిపోతే అంతంతా రష్ ఉండదు. బట్ మీరు లంచ్ టైంలో వస్తే మాత్రం ఏం లేదన్నా 45 minutes, 50 minutes, 1 hour కూడా వెయిట్ చేయాలి. మంచి నాప్. చాలా నిద్రపోయాను అసలు ఈరోజు ట్రావెల్లో. ఏం చేసినానని కూడా నాకు తెలీదు. కాఫీ అండ్ టీ కావాలంటే ఆరాధ్యకు వచ్చినాము. అండ్ మోస్ట్లీ నెక్స్ట్ ఇంకా బెంగళూరే. అండ్ నో స్టాప్స్. లెట్స్ సీ. అండ్ పాపం మమ్మీ కంటిన్యూస్ వామిటింగ్ వల్ల చాలా టైర్డ్ అయిపోయి రెస్ట్ తీసుకుంటుంది. పాపం కార్ నుండి కూడా దిగలేకపోయింది. అందుకే టీ అండ్ కాఫీ కూడా పాపం రాలేకపోయింది. అంతేనండి, ఇంకెక్కడ స్టాప్ చేయకుండా డైరెక్ట్ ఇంటికి వచ్చేసాము. 2 days చాలా హడావిడిగా నడిచినా కూడా దర్శనం మాత్రం చాలా బాగా జరిగింది. ఈ మా 2 days ఆఫ్ ట్రావెల్ మీకు ఎలా అనిపించిందో కామెంట్స్ లో చెప్పండి. హోమ్ అండ్ నాకు ఐఎమ్ వెరీ టైర్డ్ అండ్ ఐ థింక్ దిస్ ఇస్ ద ఎండ్ ఆఫ్ ద వ్లాగ్. అండ్ మా 2 days ట్రిప్ ఇలానే జరిగింది. అండ్ ఐల్ మీట్ యూ ఇన్ అనదర్ వ్లాగ్. Until then, bye. I'll see you in my another vlog.